అవసరం ఉంటేనే బంధాలు, బాంధవ్యాలు ఎలాంటి పరిచయాలైనా అండి. అవసరం తీరిపోయాక ఎవరి దారి వారిదే కదా! అథవా కనపడిన మొహం చాటేస్తారు. అలా అని వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. మనం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వారిది. ఇక్కడ తప్పు వాళ్ళది కాదండి. మనదే. మన విలువని మనమే తగ్గించుకుంటున్నాం. అందువల్ల మనుషులు మనల్ని అవసరం కోసం మాత్రమే చూస్తారు. వాళ్ళ అవసరం కోసమే చూస్తారనమాట. తర్వాత తప్పుకుంటారు. అందుకే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే స్వార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేటి తరం ప్రపంచం అంతా అలాగే ఉందండి. పాత తరం సంగతి వదిలేయండి. ఇప్పుడు తరంలో మరి స్వార్థం అలాగే ఉంది. టెక్నాలజీ పెరిగింది గానీ విలువలు మనిషి విలువలు తగ్గిపోతున్నాయండి. మానవ విలువలు తగ్గిపోతున్నాయి. అందుకే అలాంటి స్వార్థపరులకి దూరంగా ఉండటం ఎప్పటికైనా మంచిది. తర్వాత మనల్ని మనం నిందించుకుని ఏం ప్రయోజనం చెప్పండి? అలా ఉండడం వల్ల దూరంగా ఉండడం వల్ల మనకి మనశ్శాంతి కూడా ఉంటుంది గదా! అందుకే మన గౌరవాన్ని మనం కాపాడుకోవటం మంచిది ఎప్పటికి కూడా. ఈ సందర్భంగా ఎప్పుడో ఎక్కడో చూసిన కార్టూన్ గుర్తొచ్చిందండి. ఓసారి మీతో షేర్ చేసుకుంటే బావుంటుందనిపించింది. అదేంటంటే ఒక బేబీ ఫిష్ మదర్ ఫిష్‌ని అడుగుతది. అమ్మ మనం నీటిలోనే ఎందుకుండాలి? భూమి మీద ఎందుకు ఉండకూడదని. పాపం సందేహం. దానికి సందేహం వచ్చిందనమాట. అప్పుడు మదర్ ఫిష్ చెప్పింది, "బేబీ భూమి మనలాంటి ఫిష్‌ల కోసం కాదమ్మా. అదున్నది సెల్ ఫిష్‌ల కోసమే" అంది. ఎంత అనుభవంతో చెప్పిందో చూడండి. అవునా కాదా?